అమరావతి మునిగిపోయింది అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. మొదటి నుంచి అమరావతి విషయంలో ఫ్యాన్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అసత్యాల్ని ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి త్వరలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు హోంమంత్రి అనిత. మీరు నదిలో నీళ్లు లిఫ్ట్లో పోసి పొలాలకు ఇస్తారు, కానీ పొలాల్లో ఉన్న నీరు తోడి లిఫ్టుల్లో కృష్ణానదిలో పెడుతున్నారంటే ఆ ప్రాంతం అంతా కూడా పల్లపు ప్రాంతం. నేను చెప్పాలి, ఇంకా మీరు చెబుతున్నారుగా. అమరావతిని మీరు నిర్ణయించారే, ఆ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం, వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతం. లిఫ్ట్ పెట్టినా కూడా, లిఫ్ట్ పని చేస్తున్నా కూడా ఎందుకు అక్కడ నీరు తగ్గటం లేదు? ఇది ప్రశ్న. అమరావతి ముంపు ప్రాంతమంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు టీడీపీ నేతలు. అమరావతిలో ఎక్కడా నీళ్లు నిలవలేదన్నారు. కుండపోత వర్షాలు పడినప్పుడు కూడా రాజకీయాలు చేయడం తగదన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని కాల్ చేస్తారు, ఇంకోవైపు అమరావతి మునిగిపోతుందని చేస్తున్నారు, ఇంకోవైపు అమరావతి మునిగిపోకుండా ఉండాలి కనుక ఆ పొన్నూరుని ముంచేశారని చెప్పి అంటున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా. అసలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇలాంటి వర్షాలు ఎప్పుడు చూడలేదు. ఇంత భారీ స్థాయిలో వర్షాలు పడింది ఎక్కడ చూసాం? వర్షాలు వచ్చినప్పుడు, విపత్తులో వచ్చినప్పుడు అందరూ సహకరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ప్రజల్లో అపోహలు సృష్టించి భయభ్రాంతులు గురిచేసి వీళ్ళు పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు. భవనాల నిర్మాణం కోసం గుంతలు తీస్తే అమరావతి మునిగిపోయిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి అనిత. దుష్ప్రచారం చేసే వారిపై చర్యలకు వెనకాడబోమన్నారు ఆమె. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా. ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అంతే తప్పించి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి, తిరిగి మహిళల గురించి కించపరిచేటట్టు మాట్లాడించి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి, ప్రజల్ని మభ్యపెట్టడానికో అభద్రతా భావానికి గురి చేయడానికో కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్గా చర్యలు ఉంటాయి. దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు అమరావతి కోసం పొన్నూరును ముంచారని ఆరోపించిన వైసీపీ నేత అంబటి మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు.